హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్ వైఎస్ఆర్సీపీకి అసలు అతిపెద్ద బలం ఏంటి? జగన్ నాయకత్వమా, పార్టీ కేడరా, సంక్షేమ పథకాలతో ఏర్పడిన ఓటు బ్యాంకా, లేక ఇప్పటికీ కొనసాగుతున్న జగన్ వ్యక్తిగత ప్రభావమా? 2024 ఎన్నికల తర్వాత వైసీపీ రాజకీయంగా వెనుకబడినా ఆ పార్టీకి కొన్ని బలమైన అంశాలు మాత్రం ఇంకా ఉన్నాయి. మరి వాటిలో అసలు బిగ్ స్ట్రెంత్ ఏది? వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్రధాన బలాల్లో మొదటిది జగన్ వ్యక్తిగత రాజకీయ గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పేరు, ఆయన నాయకత్వ శైలి, గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఏర్పడిన రాజకీయ అనుబంధం, ఇవన్నీ పార్టీకి ఒక ప్రత్యేక బేస్ను ఇచ్చాయి. పార్టీకి ఓటు వేసే ఒక వర్గం ఇప్పటికీ జగన్ను కేంద్రంగా చేసుకునే అవకాశం ఉండటం వైసీపీకి ముఖ్యమైన బలంగా చెప్పుకోవచ్చు. రెండో బలం పార్టీ కేడర్. ఎన్నికల్లో ఓటమి వచ్చినా ఒక పార్టీని తిరిగి నిర్మించాలంటే గ్రామస్థాయి కార్యకర్తలు, స్థానిక నాయకులు చాలా కీలకం. వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తల నెట్వర్క్ను మళ్ళీ యాక్టివ్గా మార్చగలిగితే ప్రజల్లో పార్టీ ఉనికిని బలంగా కొనసాగించడానికి అది ఉపయోగపడుతుంది. మూడో అంశం సంక్షేమ రాజకీయాల ప్రభావం. జగన్ ప్రభుత్వ కాలంలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి. అయితే ఒక పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా అదే పార్టీకి ఓటు వేస్తాడని అనుకోవడం మాత్రం సరికాదు. ఎందుకంటే ఓటర్ నిర్ణయంపై స్థానిక అభ్యర్థి, ప్రభుత్వ పనితీరు, వ్యక్తిగత అనుభవం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం ఒక్కటే కాదు, అదే సమయంలో సవాళ్లు కూడా ఉన్నాయి. 2029లో కమ్బ్యాక్ చేయాలంటే గత బలాన్ని మాత్రమే నమ్మకుండా కొత్త ఓటర్లను ఆకట్టుకోవాలి. పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి. ముఖ్యంగా 2024 తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్ తన రాజకీయ వ్యూహాన్ని ఎంతవరకు మార్చుకుంటారనేదే ఇక్కడ కీలకం. అందుకే వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద బలం ఏంటంటే జగన్ చుట్టూ ఉన్న వ్యక్తిగత రాజకీయ ప్రభావం, పార్టీకి ఉన్న కేడర్ బేస్, గత సంక్షేమ పాలనతో ఏర్పడిన అనుబంధం, ఈ మూడు కలయిక. కానీ ఈ బలం మళ్ళీ ఎన్నికల విజయంగా మారాలంటే ప్రజల నమ్మకాన్ని తిరిగి సాధించాలి. మరి మీ దృష్టిలో వైసీపీకి అసలు బలం జగన్న, కేడరా, సంక్షేమ పథకాల? కామెంట్లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.